నాన్న నాతో సరిగ్గా మాట్లాడట్లా. నాన్న టీవీ పెట్టిదురా. ఏమైంది నాన్నకు ఇలా ఉంటున్నాడు? అసలు ఏం జరిగింటుంది? సూరి సూరి నిన్నే ఏమైంది అలా ఉన్నావు? మీ దగ్గర ఒక నిజం దాచానయ్యా. నాకు కూతురుతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. అదేంటి సూరి అంత మంచి విషయాన్ని అంత బాధగా చెప్తున్నావు? కానీ వాడు నాతో మాట్లాడు, నాతో ఉండడు కూడా. నేను వాడితో మాట్లాడి ఇంటికి తీసుకురానా? అది కాదయ్యా, మా తమ్ముడు ఇంటర్ పాస్ అయ్యాడు. మంచి చదువు చదివిస్తానని మా నాన్నకు మాట ఇచ్చా. ఇక్కడ చూస్తే ఏ కాలేజ్కి వెళ్ళినా లక్షల డొనేషన్ అడుగుతున్నారు. నాకు చాలా భయం వేస్తుందయ్యా. ఈ విషయం నాకు చెప్పకుండా నువ్వు బాధపడితే ఎలా చెప్పు? నాకు తెలిసిన ఒక యూనివర్సిటీ ఉంది, అందులో ఎటువంటి డొనేషన్ అక్కర్లేదు. ఆ యూనివర్సిటీ ఎక్కడయ్యా? పద చూపిస్తా, నాతో పాటు రా. ఫస్ట్ నీ బట్టలు మార్చుకొని రా. మనం ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ అందరూ మనల్ని ఏదోలా చూస్తారు. చెప్పింది వినపడుతుందా? సరే అయ్యా, మీరు ఎలా అంటే అలా. ఇదేందయ్యా, ఇది ఎయిర్పోర్ట్ ఇట్లుంది. ఏందయ్యా చెక్కింగా? బ్యాగ్ పెట్టు. అయ్యారు ఏరోప్లేన్ దాంట్లో మనం పోయేది. ఒరే డ్రైవరు సూరి భయపడింది సార్లే కానీ బయట మేఘాలు చూడుతున్నాయో. అవునాయి గారు, భలే ఉన్నాయి మేఘాలు. నేను ఫ్లైట్ దిగేసా. ఇంకా బ్యాగ్ కూడా తీసేసుకున్నా. ఫ్లైట్ ఎలా అనిపించింది సూరి? ఫస్ట్ భయం వేసింది అయ్యా, దాని తర్వాత అలవాటు అయిపోయింది. సూరి నేను చెప్పిన యూనివర్సిటీ అది ఇదే. బా ఏందయ్యా, సలార్లో కాన్సర్ సిటీ ఉన్నట్టుంది. బయట నుంచి ఇలా ఉంటే లోపల ఇంకా బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. నీ అవతారం ఏంటి సూరి ఇట్లుంది? అయ్యా మీరేం చెప్పారు? ఎయిర్పోర్ట్ లో మంచి డ్రెస్ వేసుకోమన్నారు, వేసుకున్నా. ఇక్కడ నా వల్ల కాదు. చెప్పండి, మీకు ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోతా. బాయ్. సూరి సరేలే, ఆ మెడలో ఆ కండువా అయినా తీసే సూరి. ఇది మన తెలుగు సాంప్రదాయం. మీరు అంటే తీయడానికి కుదరదు. దా ఇదిగో ఇదే సూరి మార్వాడి యూనివర్సిటీ. భారీగుందే. ఇదే అండి మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ ఆల్మోస్ట్ 53 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే నిజంగా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోదు. ఈ వీడియోలో మనం మార్వాడి యూనివర్సిటీ గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. అయ్యారు ఇదంతా ఓకే. క్లాస్ రూమ్ లో బెంచీలు ఎలా ఉంటాయి? ఎనప బెంచీలా లేకపోతే చెక్క బెంచీలా? పిచ్చిగాని లేచిందా సూరి? ఇది మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ బెంచీలు ఎలా అంటే చూపిస్తా పదా. సరే. ఇదే సూరి క్లాస్ రూమ్స్ విత్ 100+ కెపాసిటీ అండ్ విత్ లవబుల్ అట్మాస్ఫియర్. బా సూపర్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి అయ్యారు? ఇదే సూరి నాకు తెలుసయ్యా, రిహాబిలిటేషన్ సెంటర్ కదా. రిహాబ్ సెంటర్ కా సూరి, ఇంక్యుబేషన్ సెంటర్. ఎవరైనా వింటే ఇద్దరిని తంతారు. సారీ అయ్యా, ఇంక్యుబేషన్ అంటే ఏందయ్యా? నీకు చెప్పినా అర్థం కదా. చూపిస్తే అర్థమవుతుంది కదా. దా చూపిస్తా. ఇదే సూరి ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇది మార్వాడి యూనివర్సిటీ ప్రైన్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ సరిపడే మొత్తం ఖర్చు మార్వాడి యూనివర్సిటీనే భరిస్తుంది, అలాంగ్ విత్ మార్కెటింగ్ స్ట్రాటజీస్.
భారీ కదయ్యా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లైబ్రరీకి ఒక వరల్డ్ రికార్డే ఉంది. మోస్ట్ పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ రీడింగ్ రిలే అట్ ఎ సింగిల్ వెన్యూ ఇస్ 3071. అయ్యా మీరు ఎప్పుడు చెప్పే రిచ్ డాటర్ పూర్ డాటర్ బుక్ దొరుకుతుందా? ఉంటుంది, వెళ్ళి ఎత్తుపో. సరే అయ్యా, ఎతుకుతా. యాడుందబ్బా ఈ బుక్? ఎంత ఎతుకునా కనిపిస్తలేదే. ఓ ఇక్కడ ఏమనుందా? ఇక్కడ లేదే. ఈడాడుందబ్బా, ఇక్కడ కూడా లేదే. యాడని ఎతికేది? ఉండు, ఎవరన్నా అడుగుదాం. అన్నా, రిచ్ డాటర్ పూర్ డాటర్ బుక్ వేర్? ఎక్కడ? ఉదర్ హై దేకో, ఉదర్. అక్కడ? ఉదర్. ఓకే, థ్యాంక్స్. అతనేమో ఇక్కడే చూడమన్నాడు. ఈ బుక్ ఏడ కనిపిస్తా ఉంది. రని దొరికేట్లేదులే. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. అయ్యారో, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ దొరికింది. అయ్యారు, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ దొరికింది. మనిషినా నువ్వు? అయ్యగారు నాదేం తప్పలేదు అయ్యగారు, ఆయన దుబ్బేసినాడు. సర్లేండి అయ్యగారు, నేను మాట్లాడను మీతో. అయ్యగారు నేను మాట్లాడిన హట్ అయినా. చిన్న దానికి ఎవరైనా అడుగుతారా? చిన్న వాటికా? చదువుకుందాం బుక్ తీసుకుంటే బయటకు నూకేస్తారా? లైబ్రరీలో అలా చేయకూడదు సూరి. సర్లే పద, ల్యాబ్కి వెళ్దాం. నేను రాను అయ్యగారు, ఆడుకుని నూకేస్తారేమో. నువ్వు కరు సూరి, నా మాట ఇందా. నేను రాను. రావయ్యా. నేను రాను అయ్యగారు. ఇదే సూరి ల్యాబ్, కంప్యూటర్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు నీకు ఏం చూపిపోతున్నానో తెలుసా? హాస్టల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? హాస్టల్ మెస్ విత్ 800+ కెపాసిటీ. ఇక్కడ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ దొరుకుతాయి. నాకైతే సూపర్ గా నచ్చింది అయ్యా యూనివర్సిటీ. పొద్దున్నుంచి క్యాంపస్ తిరిగి అలసిపోయినాం. యూనివర్సిటీ బాగుంది అయ్యారు. సర్లే కానీ నేను నుంచి ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నా సూరి. మాటికి మా తమ్ముడికి కాలేజ్ అంటున్నావు. నీకు బంధువులు ఎవరు లేరు, అసలు తమ్ముడు ఎవడు? నాకు తమ్ముడు లేడయ్యా, కానీ ఇంటర్ పాస్ అయ్యి బీటెక్ ఏ కాలేజ్లో జాయిన్ కావాలని కన్ఫ్యూజన్లో ఉంటారు చూడు, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. వాళ్ళ కోసమే నీతో వీడియో చేపించా. నీకు చెల్లెలు తమ్ముళ్ళు అంటే నాకు చెల్లెలు తమ్ముళ్ళే. సో అదే అండి సంగతి. యూనివర్సిటీ గురించి అయితే మనం నీట్గా చూపిస్తూ వీడియో తీసాం. మీరు కూడా మార్వాడి యూనివర్సిటీ, అదే మనం వీడియో తీసిన మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్లకి అయితే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కనుక్కోండి. అయ్యా మర్చిపోయినారు, డొనేషన్ లేదు కదా. ఈ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకైతే డొనేషన్ ఉండదు. అదే అండి సంగతి. సో ఇకైతే మనం బయలుదేరదాం పద సూరి. బాయ్. అయ్యగారు
ఇప్పుడు ఎవరు నెంబర్ ఇస్తామో ఆయన వచ్చి మాట్లాడితే బెటర్ కదా. ఎవరితో మాట్లాడాలి వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కదా. పిలుచు సూరి. అన్నా వచ్చేయండి. మార్వాడి యూనివర్సిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి యొక్క రెప్యుటేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి అనుకుంటే ఆటోమేటిక్గా మనకు ఉన్న ర్యాంకింగ్స్ ఇవన్నీ చెప్తుంది. బట్ ఇక్కడ గుజరాత్కు ఉన్న అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ మేజర్గా మేనేజ్మెంట్ కోర్సెస్ ఇలాంటి ప్రయారిటీ ఇస్తారు. బట్ మన సౌత్ ఇండియాలో మేజర్గా వచ్చేసరికి ఇంజనీరింగ్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బట్ అలాంటి ఇంజనీరింగ్ ప్రయారిటీలో సౌత్ ఇండియాలో మేజర్ మనకి ఏంటంటే ఫీజెస్ హైలో ఉండటం, లేదంటే డొనేషన్స్ హెవీగా ఉండటం ఇలాంటివి ఉంటుంది. బట్ మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఫీజ్ అఫోర్డబుల్గా. సో అలాంటి ఫీజ్ స్ట్రక్చర్లో బట్ ఇది గుజరాత్లో 5th ప్లేస్లో ఉన్నా బట్ ఫీజు వచ్చేసరికి వెరీ అఫోర్డబుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ. దెన్ కమింగ్ టు పాయింట్, రిమైనింగ్ కాలేజ్ అంటే సౌత్ ఇండియాలో మీకు ఏదైతే ఫెసిలిటీస్ టాప్ క్యాంపస్ అనుకుంటున్నారో వాటికి ఉన్న యొక్క ఫెసిలిటీస్ కన్నా అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మీకు చూసినట్లయితే ఇంక్యుబేషన్ సెంటర్ కావచ్చు, రీసెర్చ్ సెంటర్ కావచ్చు, లైబ్రరీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంది. బట్ ఆఫ్లైన్ లైబ్రరీ ఉంది, ఆన్లైన్ లైబ్రరీ ఉంది, ఇలాంటి ఫెసిలిటీస్. సో దీంతోపాటు మన ఫీజు వచ్చేసరికి 1,40,000 per year అంటే ఇట్స్ నార్మల్ ఫీజు ఇలాంటి క్యాంపస్ ఇలాంటి ఫెసిలిటీస్తో. అండ్ కమింగ్ ఫ్రమ్ అంత దూరం నుంచి పేరెంట్స్ని ఇక్కడ పంపిస్తున్నట్టు మనం మేజర్గా చెక్ చేసిన సెక్యూరిటీ. క్యాంపస్ వైజ్గా చూసుకుంటే 200% సెక్యూరిటీ ఉంటుంది. బట్ అలాగే గర్ల్స్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏంటంటే సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ హాస్పిటల్స్తో మనకు 150 హాస్పిటల్స్తో టైప్ అయినాం. ఇన్ క్యాంపస్లో డాక్టర్స్ ఉంటారు అండ్ ఒక 3 అంబులెన్స్ ఉన్నాయి. ఏ ఎమర్జెన్సీ ఉన్నా బట్ వితౌట్ పేరెంట్ ఇంటిమేషన్ మన హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎనీ సీరియస్ యాక్టివిటీస్ ఉన్నా అవి మనం పేరెంట్కి ఇంటిమేషన్ ఇస్తూ కూడా ప్రయారిటీ మనం ఇనిషియల్గా తీసేసుకుంటాం. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన క్యాంపస్లో. అండ్ కమింగ్ ఫ్రమ్ ప్లేస్మెంట్స్ అంటారు, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 95% క్రాస్ ప్లేస్మెంట్స్. బట్ ఈ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 41 lakhs ప్రెజెంట్ అట్ ప్రజెంట్. అట్ ఎండ్ ఆఫ్ ద డే మేబీ అది ఇంక్రీజ్ అవ్వచ్చు కూడా ప్లేస్మెంట్స్గా. సో దీని తోడుగా మనకి ఏంటంటే పేరెంట్స్కి ఇంకొక డౌట్ ఏంటంటే ఇంత దూరం తీసుకెళ్తున్నాం కదా ప్లేస్మెంట్స్తో పాటు ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటాయని, ఇవి మేజర్గా. సో ఇలాంటి మనకి దగ్గర ఉన్న 150 ఇది కో-కరికులం యాక్టివిటీస్ మీరు చూసినట్టయితే రీసెర్చ్ సెంటర్లో లైక్ జావా, ఒరాకిల్, ఎస్ఏపీ ఇలాంటి అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని సిలబస్లోనే కరికులం పుటప్ చేయడం జరుగుతుంది. అది కూడా అడ్వాంటేజ్ మనకి ఇక్కడ. సో దీనికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మన సరౌండింగ్స్లోనే డిఫరెంట్ ఏరియాస్లో అంటే లైక్ స్టేట్ వైడ్గా ఆంధ్ర, తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో మనకు హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచెస్. అక్కడికి వెళ్ళి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడే అడ్మిషన్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద సింపుల్ ప్రాసెస్ మనకి. అండ్ నాకు డౌట్ అన్నా, ఇప్పుడు ఈ లిక్కర్ అట్లాంటివి నీకు ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ అంటే ఈ రోజు కాదు ఫాస్ట్ 15 years నుంచి ఎంటైర్ గుజరాత్లో లిక్కర్ బ్రాండ్ అంటే రెస్ట్ ఆఫ్ స్టేట్స్ మీకు కంపారిజన్ చేస్తే మోర్ దెన్ లిక్కర్ మీదే ఆధారపడి ఉంటుంది. బట్ గుజరాత్ మొత్తం బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎంటైర్ గుజరాత్లో లిక్కర్ అండ్ నాన్ వెజ్ బోత్ బ్యాన్. ఓన్లీ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ నార్త్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ మోర్ దెన్ అడ్వాంటేజ్ ఏంటంటే 54 countries నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నాయి. లైక్ యుఎస్ నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. అది అడ్వాంటేజ్ మన కాలేజ్లో. సో ఇలాంటి స్టూడెంట్స్కి ఏంటంటే నాన్ వెజ్ మ్యాండేటరీ కాబట్టి మనం అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్తో ఒక పర్మిషన్ తీసుకొని దాన్ని ఇన్ క్యాంపస్లో ఒక సరౌండింగ్ ఒక ఏరియా ఆక్యుపై చేస్తూ ఆ ఏరియాలోనే నాన్ వెజ్ కూడా మనకు పట్టప్ చేయడం జరుగుతుంది. అది అడ్వాంటేజ్ మన దగ్గర. సో గైస్ అదండి సంగతి. మీకు మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మొత్తం క్లారిటీ కోసం అయితే స్క్రీన్ మీద డిస్ప్లే ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. హర్యానా దగ్గర నుండి మీ అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన తెలుగు థ్యాంక్ యూ విజిట్ చేయండి.